నీట్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌన్సిలింగ్ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. గ్రేస్ మార్క్ వివాదంపై సుప్రీంకోర్టుకు ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. గ్రేస్ మార్కులు వచ్చిన వారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 23న పరీక్ష నిర్వహించి ఈ నెల 30న ఫలితాలు వెల్లడిస్తామని కోర్టుకు ఎన్టీఏ తెలిపింది. ఆ తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కోర్టుకు వివరించింది. నీట్ను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. నీట్ పేపర్ లీకేజీ అక్రమాలపై గ్రేస్ మార్కులను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. నీట్ పరీక్షలో 1500 మందికి పైగా విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎడ్యుటెక్ సంస్థ ఫిజిక్వాలా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలక్ పాండే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరీక్ష నిర్వహణపై ఒక స్వతంత్ర ఉన్నత స్థాయి కమిటీతో దర్యాప్తు చేయించాలని కోరారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఏ పాలసీ ప్రకారం గ్రేస్ మార్కులు ఇచ్చారో ఎన్టీఏ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.